అయినా ఎమ్మెల్యేలని గాలి నా కొడుకులు అంటావా? ఎంత బలిస్తా అంటావు నువ్వు ఆ మాట? నువ్వు మాజీ మంత్రివా? సిగ్గుందా నీకు? అసలు దేవుడు కొంచెం అన్న పెట్టాడా? నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఉండటానికి ఎవడు ఉండడు ఇక్కడ. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కాదు. నీ ఇష్టం వచ్చినట్టుగా నడి రోడ్డు మీద పీకలు కోసేస్తే వాళ్ళ మీద కనీసం కేసులు పెట్టకుండా, వాళ్ళని లోపలేయకుండా, దేవినేని ఉమా గారి కారు మీద దాడి చేసిన వాడిని మున్సిపల్ చైర్మన్ చేసింది మీ పార్టీ. బూతులు తిట్టిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి రాడ్లు తీసుకొని ఒక ఎమ్మెల్యే వెళ్తే ఆడికి మంత్రి పదవి ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంత దరిద్రమైన పార్టీ రాష్ట్రంలో ఎక్కడ లేదు. నీలాంటి దరిద్రమైన నోరున్న ఒక రాజకీయ నాయకురాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేదు. నువ్వే ఆ పార్టీకి పట్టిన దరిద్రం, ఐరన్ లెగ్ అని నా ఫీలింగ్. అందుకే 151 వచ్చి కూడా 11కు పడిపోయారు. నువ్వు మళ్ళీ 164 మంది ఎమ్మెల్యేల గురించి తప్పుగా మాట్లాడతావా? మీ జగన్మోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేనేగా? ఎమ్మెల్యే కూడా గాలి నా కొడుకేనా? జగన్మోహన్ రెడ్డి కూడా గాలి నా కొడుకేనా కదా నీ ఉద్దేశం? ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలను బట్టి మీ పార్టీ వాళ్ళు 11 మంది గెలిచారు, వాళ్ళందరూ గాలి నా కొడుకులేగా.